శ్రీ సద్గురుభ్యో నమః. తనను తాగనిన మోక్షం బని పలికిరిగాని జనులు అది నమ్మకుమీ. తనను తాబట్ట బయటను గనబోయితే తనకు దానే కానారాదోయి. విశ్వము తనకు కానారాదోయి. తన నుంచైనది గనుక తాను విశ్వము రెండు కనిపించుటుల్లక్కిగావు నా తనకు తా కానారాదోయి. విశ్వము తనకు గానారాదోయి. శ్రీ శివరామ దీక్షితీయము అను బృహద్వాసిష్టము అచలబోధ సిద్ధాంతము శంకరాచార్యుల వారి వాక్యములు. ఏమీ లేని జీవుడు ఉన్నాడు, అవిద్య ఉన్నది, ప్రకృతి ఉన్నది, ఆత్మ ఉన్నది, కారణము ఉన్నది, గుర్తెరిగే జ్ఞానము ఉన్నది, అజ్ఞానం లేదు, సచ్చిదానందం ఉన్నది, అసంజ్ఞత మహాత్మకం జగత్తు ఒక్కటే కానీ రెండోది ఏమి లేదు. రెండోది శరీరం. శరీరమును గుర్తెరిగేది ఉన్నది. ఈశ్వరుడు ఉన్నాడు. ప్రకృతులు రెండు. ప్రకృతి ఏమి లేదు. పురుషుడు ఏమి లేదు. పురుషుడే నేను. ప్రకృతి ఏమి లేదు. దేహం అబద్ధం, దేహి నిబద్ధి. జ్ఞానం ఏమి చెయ్యదు, అజడం. శరీరం ఏమి ఎరుగదు, జడం. జ్ఞాన సాన్నిధ్యం చేత శరీరం చేస్తుంది. గుర్తెరిగే జ్ఞానానికి వికారం లేదు. శరీరానికి అన్ని వికారాలు ఉన్నవి. జగత్తుకు గుర్తెరిగే బ్రహ్మము కారణం, శరీరము కార్యము. కార్యకారణాలకు భేదం లేదు. సువర్ణం అలంకారం ఎలాగో అలాగే ఆడదాని వల్ల జగత్తు పుట్టింది. పురుషునికి స్త్రీ అనే ప్రకృతికి సంబంధం లేదు. బ్రహ్మమును నేను వారి వారి కర్మల చేత పుడతారు. కర్మలకు కర్త లేడు, భోక్త లేడు. అనేవాడు తానే. కర్మలకు కర్త తానే, భోక్త తానే. అనే మాటలు ఎలాగూ సర్వం ఆత్మే, సర్వం బ్రహ్మస్వరూపమే. జగత్తు లేదు, సర్వకాలం ఒక్క తీరే. సర్వం అహంకారమే చేస్తుంది. వేదాలు తమకు తామే స్వతసిద్ధాలు. నేనే నేను. ఈ సంసారం కలవంటిది. జాగ్రత్త కద్దు, స్వప్నం కద్దు, సుషుప్తి కద్దు, తూర్యం కద్దు, సూర్యాతీతం. ఈ శరీరములోనే కనుక్కోవలెను. శరీరము లోపట లేదు, బయట లేదు. చిదాకాశం, జడాకాశం. గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపమనే ఆత్మ వలననే ఆకాశం పుట్టింది. ఆత్మన ఆకాశ సంభూతః. ఆకాశస్య గుణశబ్దో నిశబ్దో బ్రహ్మముచ్యతే. మాట్లాడేది సగుణమననా నిర్గుణమననా? గుర్తెరిగే చైతన్యం బ్రహ్మము గనుక గుర్తెరిగే చైతన్యం మాట్లాడదు. ఏన వాచ కరోతి అని శృతి ఉన్నది. గుర్తెరిగే చైతన్యము చేతనే మాట్లాడుతాడు. గుర్తెరిగే నేను నిర్గుణం. గుర్తెరగబడే శరీరాలు సగుణం. నిర్గుణం సగుణానికి కారణం. బ్రహ్మ జగత్ కారణం అయితే కార్యాలు సగుణము ఎలాగో అంటే అంతా నిర్గుణమే, సగుణము లేనే లేదు అని అన్నాడు. ఇవి అన్నీ కలత వాక్యాలు.
శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఏమీ